ప్రతిరోజు అనుకుంటున్నాం నెక్స్ట్‌కెళ్ళాలి అని. కానీ కుదరలేదు. ఈరోజైతే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి డ్యూటీ నుంచి బిన్నా వచ్చేసాను. వచ్చిన వెంటనే మా నేపాలీ మామ రెడీగా ఉండడంతో ఇద్దరం కలిసి బయలుదేరి వచ్చేసాము. ఆ రూమ్‌లోకి ఏ సామాను కావాలన్నా ఈ నెక్స్ట్‌కే వస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏం కావాలన్నా దొరుకుతాయి. ఆల్మోస్ట్ మా ఏరియాలో ఉండే ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి సామాను తీసుకెళ్తారు. రాంగానే మా నేపాలీ మామ నేపాలీ అమ్మాయితో పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. 1 కేజీ తీసుకోమమ్మా అంటే 2 కేజీలు తీసుకునేసాడు. అట్లుంటది మరి మా నేపాలీ మామతో. ఈ ఎర్రగడ్డల దగ్గరకు వస్తే ఏర్లేక చావాలి మామ నాయన, మొత్తం కుళ్ళిపోయి ఉంటాయి. ఎర్రగడ్డలు అంటే ఏంటి అనుకున్నారు? మా సైడ్ ఎర్రగడ్డలే అంటారు ఉల్లిపాయలని. టొమాటోలు చూడడానికి యాపిల్ లాగా ఉన్నాయి. మనం తీసుకున్న సామాన్కి బార్కోడ్ లేకుంటే ఇక్కడ తీసుకొచ్చి బార్కోడ్ వేయించుకోవాలి. అన్నిటికీ ఇలా బార్కోడ్ వేయించుకొని దీని తర్వాత రైస్ బ్యాగ్ తీసుకోవడానికి రైస్ బ్యాగ్ కౌంటర్కి అయితే వెళ్ళాము. రైస్ బ్యాగ్ లాస్ట్ టైం తీసుకున్నప్పుడు 8 కేడీ అయితే ఉన్నింది. ఇప్పుడైతే 6 కేడీ 990 ఫిల్స్ అయితే ఉంది. మొత్తానికి 1 కేడీ తగ్గింది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ బాస్మతి రైస్ అయితే వాడతారు. ఆ బాస్మతి రైస్ కూడా ఎక్కడి నుంచో కాదండి, మన ఇండియా నుంచే వస్తాయి. వాటితో పాటు 2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. ప్రస్తుతానికి ఇవైతే సరిపోతాయి. మళ్ళీ కాబడితే వద్దామని చెప్పి బిల్ అయితే వేయించేసాము. బిల్లు మొత్తం 15 కేడీ అయితే అయింది. మన ఇండియా డబ్బులు 275 అయితే ఉంది. 275 ఇంటూ 15 ఎంత అవుతుందో కామెంట్ అయితే చేసేయండి. ఆ రైస్ బ్యాగ్ నేను ఎత్తుకుంటాను మామ అంటే, లేదు నేను ఎత్తుకుంటానని చెప్పి చూడండి ఎలా నెత్తిన పెట్టుకుని ఎలా వెళ్తున్నాడు. నా వీడియోలు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మామ ప్లీజ్.